హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే కార్తీక దీపం ఎపిసోడ్. దీప శౌర్యాన్ని కూర్చోపెట్టి సుమిత దగ్గర నుండి వడ్డిస్తుంది. శౌర్యతో అమ్మమ్మ అని ప్రేమగా చలాకీగా మాట్లాడుతుంది. మరోవైపు బంటుని సుమిత్ర కొట్టినందుకు ఆమె మీద పగపట్టిన బంటు హాని తలపెట్టాలని మంచి సమయం కోసం చూస్తుంటాడు. ఇక దీప దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శౌర్యకి పొలమారితే సుమిత్ర కంగారు పడుతుంది. సుమిత్ర, ఏంటి అమ్మమ్మ కబుర్లు చెప్తావా? నీకు బువ్వ తినడం కూడా రాదా? శౌర్య, వచ్చు అమ్మమ్మ. ఇక బంటు ఓ రౌడీని సుమిత్ర మీదకి పంపిస్తాడు. వాడు రాడ్డుతో సుమిత్రను కొట్టబోతే దీప అడ్డుపడుతుంది. దీంతో ఆ రౌడీ దీప తల మీద కొట్టేస్తాడు. దీప కింద పడిపోతుంది. అందరూ కంగారు పడతారు. తలకి రక్తం వస్తుంది. సుమిత్ర దీపకు హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఇక బంటుని పారిజాతం కొడుతుంది. తనకు చెప్పకుండా ఈ పని ఎందుకు చేసావని తిడుతుంది. పోలీసులు కొట్టిన వాడిని పట్టుకుంటే నువ్వు కూడా జైలుకి వెళ్తావని అంటూ, నేను జైలుకి వెళ్తే నువ్వు వెళ్తావని అంటాడు. దీంతో పారిజాతం కంగారు పడుతుంది. ఇక దశరథ తండ్రి జోష్నకి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్తాడు. పారిజాతం ఏం తెలియనట్టు నటిస్తుంది. ఇక శివనారాయణ పోలీసులకి చెప్పమంటాడు. మరోవైపు జోష్న తన తల్లిని చూపించమని ఆడుతుంది. దీంతో పోలీసులకి చెప్పమంటాడు. మరోవైపు జోష్న తన తల్లిని చూపించమని అడుగుతుంది. దీంతో దశరథ జోష్న హాస్పిటల్కి వెళ్ళారు. కార్తీక్ దీప మాటలను తలుచుకొని బాధపడుతుంటాడు. దీప దగ్గరికి దశరథ వస్తారు. స్పృహలో లేని దీపను జోష్న అక్క అని పిలుస్తుంది. జోష్న, అక్కలే అక్క, మేమున్నాం. దీప కళ్ళు తెరుస్తుంది. నువ్వెవరో కూడా తెలీదు అక్క అని మా అమ్మని బతికించి మా అందరికీ ప్రాణాలు పోసావు. నీ ప్లేస్లో నేనుంటే మా అమ్మని కాపాడుకునేదాన్నో లేదో కూడా తెలియదు. కన్నబిడ్డలాగా మా అమ్మని నువ్వు కాపాడావు. దీప, శౌర్య నా బిడ్డ పేరు. దశరథ, అమ్మ కంగారు పడకు, శౌర్య ఇక్కడ ఉంది, నేను తీసుకొస్తా. శౌర్య ఏడుస్తుంటే దశరథ వచ్చి తీసుకెళ్తారు. ఏమైందమ్మా, ఇంత పెద్ద కట్టు కట్టారు ఏంటి? దెబ్బ పెద్దగా కట్టారు ఏంటి అమ్మ? మన ఊరు వెళ్ళిపోదాం అమ్మ. పొద్దున్నే వాళ్ళు తిట్టారు. రోడ్డు మీద అంకుల్ కారుతో కొట్టబోయాడు. పూజ దగ్గర కొట్టాడు. ఈ ఊరు మంచిది కాదు, నాకు భయం వేస్తుందమ్మ. మనం ఇంటికి వెళ్ళిపోదాం అమ్మ. దీప తన భర్త అత్తమాటలు తలుచుకొని బాధపడుతుంది. శౌర్యకి ధైర్యం చెప్తుంది. ఇంకా దశరథ, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటాడు. ఇంతలో పోలీస్ అధికారి వచ్చి ఎఫ్ఐఆర్ రాస్తాడు. ఎఫ్ఐఆర్ రాసి ఫైల్ అయిందని ఎక్కడికి వెళ్ళొద్దు అంటుంది. ఎంక్వైరీ జరుగుతుంది అంటుంది. ఇంకా పోలీస్ అధికారిని సుమిత్ర కోటీశ్వర్లని తనకు 100 కోట్ల ఆస్తి ఉందని, ఆమె మీద దాడి జరిగింది కాబట్టి ఈ కేసుని హెల్ప్ కావాలని అంటుంది. ఇక దీపకి సెలెక్ట్ ఇస్తే ఆ జోష్న పోలీసు మీద సీరియస్ అవుతుంది. అక్క అక్క అంటూ ఇంట్లో ఉంటుంది. మేమంతా నీకు ఉన్నామక్క, నువ్వు మాతో వచ్చాయని అంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.